హలో ఎవ్రీవన్. ఎస్, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఆర్జీవి గారి మీద కొన్ని హాట్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఎస్ సార్, అయితే రజనీకాంత్ గారు ఎప్పుడూ ఒక హుందాగా ఉంటారు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో ఆయన ఆర్జీవి గారి గురించి మాట్లాడారంటే అసలు ఏంటి? ఆయన ఆర్జీవి గురించి మాట్లాడారు అని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే రజనీకాంత్ గారు ఆన్ స్క్రీన్ ఒక సూపర్ స్టారు, ఆయన ఒక మానియా, ఆ స్టైల్ ఇంకెవరికి రాదు. బిహైండ్ ది సీన్స్ చూస్తే మేకప్ ఉండదు, ఒక విగ్ ఉండదు, ఒక సాదా సీదాగా ఒక పంచి కట్టుకుంటాడు, ఒక నార్మల్ షర్ట్ వేసుకుంటాడు, కళ్ళజోడు పెట్టుకున్నా, కళ్ళజోడు లేకపోతే నాకు కనబడదు అన్నట్టుగా కళ్ళజోడు కూడా పెట్టుకుని వస్తాడు ఆయన. సో చాలా సందర్భాల్లో చూసాం. ఈవెన్ ఎన్టీఆర్ గారి 100వ జయంతోత్సవం సంబంధించి వచ్చినప్పుడు కూడా చాలా సింపుల్గా వచ్చి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అప్పుడు వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి ఏమనిపించిందో, అక్కడ చంద్రబాబు నాయుడికి పొగిడితే ఇప్పుడు వీళ్ళని ఏం అనలేదుగా, వైసీపీని తిట్టలేదు, జగన్ ఏం తిట్టలేదుగా. వీళ్ళు ఫీల్ అయిపోయి ఎవరు కొడాల నాని లాంటి వారు, ఈడెవడో సీకేసిన తాటి టెంకలాగా ఉంటాడు, అదేం మాట అండి, సీకేసిన తాటి టెంకలాగా ఉంటుందంట ఆయన ఫేసు. అది రజనీకాంత్ గారి రేంజ్ ఏంటండి అంటే కడుపు మంటతో, అక్కసతో, వారవలేని తనంతో అన్న మాటలు కానీ అయినా కానీ ఆయన ఏం పట్టించుకోలే. కానీ జైలర్ ఆడియో ఫంక్షన్కి వచ్చి ఇట్లా ఏంటది చెప్పాడులే, మొరవని కుక్క లేని ఊరు లేదు, చాడీలు చెబుతూ బతికే మనుషులు లేని ఊరు లేదు, ఈ రెండు లేదు, చాడీలు చెబుతూ బతికే మనిషి లేడు, మొరగని కుక్క లేదు, ఈ రెండు ఉన్న ఊరే లేదు, ఈ రెండు లేకుండా ఉన్న ఊరే లేదు అని చెప్తూ అర్థమైందా రాజా అని లాస్ట్లో అన్నాడు అనమాట. అప్పుడు వీళ్ళకి కౌంటర్గా ఇచ్చాడని నెటిజన్స్ వాళ్ళు ఫీల్ అయ్యి రజనీ గారు ఫ్యాన్స్ అందరూ కూడా అలా చేశారు. ఎందుకంటే ఎక్కడ ఆయన స్టార్డమ్ ఏంటి, ఆయన ఇమేజ్ ఏంటి. ఎందుకంటే రామ్ లక్ష్మణ్ గారు ఒకసారి చెప్పారు, సార్ ఒక ఏదో సినిమా ఫైట్కి సంబంధించి రజనీ గారు లోపల కార్వాన్లో ఉన్నారు, ఇలా ఎక్స్ప్లెయిన్ చేయండి అని దర్శకుడు చెప్తే మీరు అన్నదమ్ములు ఇద్దరు వెళ్ళారంట. లోపలికి వెళ్ళేసరికి ఎలా ఉన్నాడట, సింపుల్గా ఒక పంచి మీద ఒక షర్టు, చేతికి ఉంగరాలు, వాచీలు కూడా లేవంట. ఒక మామూలుగా చూస్తే ఒక 70 ఏళ్ళు పైవాడు ఎలా ఉంటాడు, ముసలివాడిలాగా, ఆ ముసలివాడిలాగా ఉన్నాడట. వీళ్ళు చూసి సార్ ఇట్లా ఉంది, మీరు అలా దిగుతారు, ఇప్పుడు కొడితే అక్కడ పడతాడు అని అంటే సరే సరే అలాగే చేద్దాం, మీరు నేను మేకప్ వచ్చేస్తాను అన్నాడంట. వీళ్ళు అనుకున్నట్టు మనం ఎంత కష్టపడి కంపోజ్ చేస్తాం, రజనీ గారు ఫస్ట్ సినిమాకి యాక్ట్ చేసినప్పుడు, అంటే వీళ్ళు ఫస్ట్గా యాక్ట్ కంపోజ్ చేసినప్పుడు ఈయనకి సరిగ్గా చేయగలుగుతాడా లేదా అని అనుకున్నారంట. అరగంట తర్వాత మేకప్ దిగాడటబ్బా. రామలక్ష్మణ్లో కంపోజ్ చేసింది 10% ఎంత అనుకుంటే దాన్ని ఎంత చేసి చూపించాడట. దట్ ఈజ్ రజనీ. అంటే ఆ ఏజ్లో అంత స్టైలిష్గా, అసలు నిజంగా మహానుభావులు ఊరికే అవ్వరు సార్ ఆ స్టార్ ఇమేజ్. రామలక్ష్మణులు మేము ఎంత తప్పుగా అనుకున్నాం, ఇప్పుడు మీ సభాముఖంగా చెప్తున్నాం సార్ అని చెప్పి ఇద్దరు లెంపలేసుకుని మరీ చెప్పారు. అది రజనీ మానియా అంటే కదా. సో అట్లాంటి రజనీ ఒకసారి సందర్భం రోబో సినిమాలో కూడా రాజస్థాన్ అక్కడ షూటింగ్ అవుతుంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. ఎవరు హీరోయిన్, ఐశ్వర్య, హీరో ఎవరంటే ఆ పక్కన ముసలుగా ఉన్నాడు కదా బ్లాక్గా, ఆయనే అనేది ఏదో ఇది మాట్లాడుకుంటున్నారు. ఏంటి ఇప్పుడు ఆయన ఏదో చేస్తున్నాడు, ఐశ్వర్యకైనా బుద్ధి ఉండొద్దా, ఆ ముసలోడితో హీరోయిన్గా చేస్తాడా అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఆ విషయం ఈయన విన్నాడట. విని రోబో ఆడియో ఫంక్షన్లో చెప్పారు ఆయన రజనీ గారు స్వయం. అంటే అంత నిరాడంబరంగా ఉంటాడు ఆయన. సో ఇది ఎట్లాంటి వ్యక్తి ఈ సందర్భం రామ్ గోపాలవరంకి రజనీ గారు కౌంటర్ ఇచ్చారని ఎందుకు అనుకుంటున్నారంటే, ఈ మధ్యన ఆర్జీవి కూడా ఓపెన్గా బాహాటంగా ధైర్యంగా చెప్పేస్తుంటాడు కదా ఆయన. రజనీ ఏముందిలే, ముసలివాడు ఏదో స్టైల్స్ చేస్తాడు అన్నట్టుగా ఏదో కామెంట్ చేశాడు. సో దాన్ని వేల్పరి అని ఒక బుక్ ఒక రచయిత రాస్తే దానికి సన్మాన సభగాను దాని ఆవిష్కరణకు గెస్ట్లుగా వచ్చారు. ఆ వేల్పరి చాలా మంచి విప్లవ భావజాలంతో ఉన్న ఒక పుస్తకం అంట. అయితే దాన్ని కథగా తెరకెక్కించాలని, ఆ కథని సినిమాగా తెరకెక్కించాలని దర్శకుడు శంకర్ సిద్ధమవుతున్నారు. దానికి శంకర్ గారితో పాటు ఈయన కూడా గెస్ట్గా పిలిచారట. పిలిస్తే అన్నాడంట, నేనెక్కడ సపోర్ట్ లేనిదే నేనేం యాక్ట్ చేయలేను, ముసలివాడిని, నాలంటోడు పిలిస్తే ఏమొస్తుందయా అని. అంటే ఆయన మీద ఆయనే పంచులు వేసుకుంటూ అన్నాడు. అంటే ఇది ఆర్జీవి అన్న మాటకి కౌంటర్గా ఈయన అన్నాడేమో అన్నట్టుగా చెప్తున్నారు. ఇంకోటి కూడా అనాలి కదా, ఇప్పుడు కమల్ హాసన్, శివకుమార్ గారు అంటే మన సూర్య వాళ్ళ ఫాదర్. శివకుమార్ గారు కమల్ హాసన్ లాంటి వాళ్ళని పిలిస్తే వాళ్ళు పుస్తక పఠనం ఎక్కువ చేస్తారు, నాలాంటి వాడిని ఎక్కడ చదువుతాను,
నేను ఇప్పుడు చదివితే రిటైర్ అయ్యాక చదవాలనుకుంటున్నాను. ఇప్పుడు అయితే నాకు అంత ఇది లేదు. ప్రస్తుతానికి 25% చదివాను, రిమైనింగ్ చదవాలంటే రిటైర్ అయ్యాక చదువుతాను అన్నట్టుగా ఏదో చిన్న సభలో నవ్వులు పూయించడానికి అన్నాడు. సో ఆయన ఆర్జీవీని ఉద్దేశంతో పెట్టుకొనే సైలెంట్గా పంచి ఇచ్చేశాడు రా రజనీ అని నెటిజన్స్ ఎవరికి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అమ్మ ఆర్జీవీకి సరైన కౌంటర్ ఇచ్చాడు. ఎందుకంటే చిరంజీవి గారు ఇప్పుడు మాట్లాడరు. చిరంజీవి గారు మీద కౌంటర్ వేసిన ఆయన ఎప్పుడు ఏమన్నా కూడా నవ్వి సూరుకుంటాడు తప్ప ఏం మాట్లాడు, ఎక్కడో స్టేట్మెంట్ ఇవ్వడు. ఈవెన్ నాగబాబు గారు స్పందిస్తారు కానీ చిరంజీవి గారు స్పందించరు. ఈవెన్ రజనీకాంత్ కూడా అంతే కదా. సో అట్లాగా ఈ స్పందించిన వ్యక్తి ఇలా స్పందించాడేంటి, ఆర్జీవికి మంచి కౌంటర్ ఇచ్చాడు రా బాబు, సరైన డోస్ దించాడు రా అనేలాగా నెటిజన్స్ ఎవరికి వారు అన్వయించుకొని మాట్లాడుతున్న సందర్భమే తప్ప ఆయన ఎవరికి నుంచి వ్యాఖ్యానించింది లేదు. ఎందుకంటే చాలా ఎన్నో మించుమించు ఒక 40 ఏళ్ళ నుంచి ఉన్నాడేమో ఆయన కదా. ఎప్పుడు మరో చరిత్ర కదా, అంతులేని కథ సినిమాలో గెస్ట్ రోల్ అన్నయ్యగా చేశారు జయప్రదకి. మరి అంతకుముందు ఇంకెన్ని తమిళ సినిమాలు ఉన్నాయో మనకు తెలియదు. సో అట్లాంటి రజనీకాంత్ గారు సైడ్ క్యారెక్టర్లుగా చేసుకుంటూ విలన్గా కూడా చేసుకుంటూ ఈరోజు ఒక సూపర్ స్టార్ అంటే వెనుతిరిగి చూడని సూపర్ స్టార్. జైలర్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయింది. రేపు కూలీ అనే సినిమా రిలీజ్ అయిపోతుంది. ఆ కూలీ రేపు ఆగస్టు 14 రిలీజ్ అవుతుంది. దాంట్లో కింగ్ నాగార్జున గారు లాంటి వాళ్ళు కూడా విలన్గా చేయడానికి ఒప్పుకున్నాడు. దట్ క్రెడిట్ గోస్ టు దర్శకుడు లోకేష్ కనగరాజు ఒక వద్ద అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా. రజనీకాంత్ గారి సినిమాలు చేయాలని ఉంటుంది చాలా మందికి కదా. సో అలాంటి సినిమాకి ఇప్పుడు ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వకుండా సినిమా రిలీజ్ చేయబోతున్నారంట. దట్ ఈజ్ రజనీకాంత్ మానియా. చైనా, జపాన్, హాంకాంగ్ ఒకటేంటి, ఎక్కడ ఆయనకి లేని ఫ్యాన్స్ ఎక్కడున్నారు? మలేషియా అయితే మరి ఇంకా తమిళియన్స్ ఎక్కడెక్కడ ఉన్నారో అది కాకుండా జపాన్ లాంటి, చైనా లాంటి దేశాల్లో కూడా రజనీకాంత్కి అత్యంత ఆదరణ కలిగిన నటుడు. ఈవెన్ హాలీవుడ్ హీరోలకు కూడా అంత ఆదరణ లేదంట. కూలీ రిలీజ్ అయితే ఇప్పటి వరకు ఉన్న ఇండియన్ రికార్డ్స్ అన్ని కూడా తుడిచిపెట్టిపోయే సందర్భం ఉంది. ఇప్పుడు దంగల్ రికార్డు గొప్ప ఏముంది, అత్యధికంగా మాట్లాడే హిందీ భాష అది అమీర్ ఖాన్ కదా. మొదటి నుంచి హిందీ వాళ్ళు మనకు తెలుసు కానీ మన సౌత్ లో ఉండే హీరోలు నార్త్ లో ఎంతమందికి తెలుసు? అప్పట్లో తెలియదు. ఎందుకు? హిందీ ఏదంటే దేశ భాష, జాతీయ భాష అని రుద్దేశారు. యాక్చువల్గా జాతీయ భాష కాదు. కాబట్టి ఎక్కువ మంది మాట్లాడే భాష కాబట్టి, క్యాపిటల్ కూడా అక్కడే ఉంది కాబట్టి వాళ్ళ ఆ రుబాబుతో వాళ్ళకు నెట్టుకొచ్చేస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు అలా కాకపోయినా ఇప్పుడు మన సౌత్ వాళ్ళ సినిమాలే హిందీ వాళ్ళు ఎవరో తెలియకుండా పోయాయి. సౌత్ సినిమాలు వచ్చిన తర్వాతే ఇండియన్ సినిమా, పాన్ ఇండియా సినిమా పోయి ఇండియన్ సినిమాగా వచ్చిందిగా. అలాగే ఇండియన్ సినిమాగా వచ్చిన వాళ్ళలో ఒక రజనీకాంత్, ఒక కమల్ హాసన్, ఒక చిరంజీవి గారు అని చెప్పాలి. అంతే కదా. వీళ్ళు వచ్చిన తర్వాతే పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు వచ్చాయి. అప్పట్లోనే మీ సోషల్ మీడియా అంత లేకపోయినా కానీ అది గొప్పతనం కదా. ఏముంది 20 రాష్ట్రాలు హిందీ మాట్లాడితే మేము హీరోలుగా వచ్చేసామని అంటే, సౌత్లో చేసిన డ్యాన్స్లు కానీ, సౌత్లో చేసిన సెట్టింగ్స్ కానీ నార్త్లో ఎప్పుడు చేశారు? కాకపోతే అందరూ వాళ్ళందరికీ అప్పుడే చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా పద్మశ్రీలు ఇచ్చేశారు. మన దగ్గర ఉన్న చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు చనిపోయారు కూడా, వాళ్ళకి ఈ రోజు కనీసం పద్మశ్రీ కూడా ఇవ్వలేదు. జానకమ్మ గారికి మొన్న ఇచ్చారంట ఒక 3 ఏళ్ల కింద పద్మశ్రీ, అందుకే ఆవిడ రిజెక్ట్ చేసింది. జానకమ్మ లాగా మిమిక్రీ చేసే సింగర్ ఎవరైనా ఉన్నారా ఇండియాలో మొత్తం మీద? మరి ఇన్ని రోజులు కనబడలేదా వాళ్ళకి? కాబట్టి అది మొదటి నుంచి ఆ తొక్కేయడం అది ఉంది. సో బట్ అందుకే ఇప్పుడు మన వాళ్ళు మన స్టార్ చూపిస్తున్నారు, మన సినిమాల మీద వాళ్ళు ఆధారపడుతున్నారు, ఈవెన్ బాలీవుడ్ వాళ్ళు కూడా. సో రజనీ గారు ఇప్పుడు అనుకుగానే ఉంటాడు. ఆయన ఒక పని చేసినా కూడా దాన్ని 100 రకాల అర్థాలు తీసుకొని ఎవరికి వాళ్ళు అన్వయించుకొని అబ్బా ఆర్జీవికి మంచి కౌంటర్ ఇచ్చాడరా అనుకుంటున్నారు కానీ ఆయన ఎవరిని పట్టించుకోరు. దట్ ఈజ్ సూపర్ స్టార్ రజనీ. ఓకే సార్, థ్యాంక్ యూ.